సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. రైతుల పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి బోర్ మోటార్లు పైపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరగడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన రైతులు అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. కరెంటు వైర్లు ఒకదానితో ఒకటి తగలడంతో నిప్పురవ్వలు పడి గాలి వేగానికి మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని పొలాలను కూడా చుట్టుముట్టాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో జాతీయ రహదారిపై బైకు ర్యాలీతో పాదయాత్ర చేపట్టారు. రైతులను మోసం చేస్తూ వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్న మంత్రులు బాధ్యత వహించాలని, రాజీనామా చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. మహండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మండల అధికారి రాక కోసం గంటకు పైగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా బంధిస్తున్నారంటూ కార్మికులు సోషల్ మీడియా ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటన ములుగు జిల్లా బండారుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామం ఇటుక బట్టీల తయారీ వద్ద గత కొంతకాలంగా పనిచేస్తున్న కార్మికులకు తమ యజమాని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో సోషల్ మీడియా తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్పీ స్వయంగా ఇటుక బట్టీల ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కార్మికులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీల యజమానితో మాట్లాడగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని, వారిని వారి సొంత రాష్ట్రానికి వెళ్లేలా వాహనాన్ని సైతం సిద్ధం చేసినట్లు ఎస్పీకి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో పీఎం మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీకి పడవలు, ఇంజన్లను పంపిణీ చేశారు. మత్స్యకారులకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యం మత్తులో నాలాలో పడ్డ యువకుడిని స్థానికులు సమాచారంతో ఆసుపత్రిలో చేర్పించిన ఘటన భగత్ సింగ్ నగర్లో చోటు చేసుకుంది. ఉప్పుగూడ, శివాజీనగర్ నాలాలో అట్టుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే చెత్రినాక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు చేరుకొని స్థానికుల సహాయంతో నాలాలో పడిన వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా వైద్యులు వచ్చి ప్రథమ చికిత్స చేసి అనంతరం అతనిని వాళ్ళ ఇంటికి పంపించారు. దేశంలో సాగు చేస్తున్న కూరగాయ పంటలను పరిశీలించేందుకు నైజీరియా దేశంలోని తరబా రాష్ట్రానికి చెందిన సీడ్స్ కంపెనీ బృందం పర్యటించారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యారు. అనంతరం మండల పరిధిలో క్షీరాసాగర్ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా గ్రామ పంచాయతీ సందర్శించి గ్రామస్థ పంచాయతీ పరిపాలన, సర్పంచి విధి విధానాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలోని కూరగాయల తోటలను సందర్శించి తోటల పెంపకం, సాగు విధానంపై రైతులతో ముచ్చటించారు. భారత్లో వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా నైజీరియా దేశంలో ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో భారత్తో రైసు ఉత్పత్తి, ఆఫ్రికా దేశాల నుంచి క్రూడాయిల్ దిగుమతి వంటి అంశాలు ఈ పర్యటనతో బలపడతాయని వారు అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట మండలంలోని బోరుగొండ గ్రామంలో చేతికొచ్చే సమయానికి అగ్నిపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎండ తీవ్రతకు తోడు గాలులు తోడవడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఆరబోసిన మొక్కజొన్న ధాన్యానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 రైతులకు చెందిన 12 ఎకరాల పంట పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. తమను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతులు కుటుంబాలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. కరీంనగర్లో కేంద్ర పారామిలిటరీ బలగాలకు సంబంధించి గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గత మార్చి 10న కేంద్ర పారామిలిటరీ బలగాల గ్రూప్ సెంటర్ కోసం కరీంనగర్లో తగిన స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది. నేడు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మానకొండూరులోని వెల్దిలో 4 ఎకరాలు, చొప్పదండిలో రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేవరంలో 5 ఎకరాలు మొత్తం 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పారామిలిటరీ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై మరో అడుగు ముందడుగు పడ్డట్లయింది. త్వరలోనే కేంద్రం గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.
వేరే మహిళతో ఉండగా భర్తను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య బంధువులతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన ఖమ్మం నగరంలో బల్లెపల్లి సమీపంలోని లవకుశ లాడ్జ్లో చోటు చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా గతంలో భర్త వంశీ పట్టుబడ్డాడు. అనేక సార్లు భార్య తరపు బంధువులు మందలించినా తాను మారలేదు. ఇప్పుడు మరొక లాడ్జీలో ఉండగా పోలీసులకు సమాచారం ఇచ్చి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య సాధ్విని బంధువులతో కలిసి దేహశుద్ధి చేశారు.